హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బానే ఉంటారులే. మీ అందరికీ కూడా మన ఛానల్కి స్వాగతం. మన ఛానల్ పేరు అనగనగా. అనగనగా ఏంటి అని అనుకుంటున్నారా? చిన్నప్పుడు మన అమ్మమ్మలు ఏదైనా కథ చెబుతూ అనగనగా ఒక ఊరిలో అంటూ మొదలు పెట్టేవారు, అవునా? సో అలా మొదలు పెట్టగానే మనకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అమ్మ కథ చెప్పినా సరే అనగనగా అంటూనే కథని మొదలు పెడుతుంది. సో ఈ అనగనగా మన ఛానల్లో కూడా ఎన్నో మీరు పాత కథలు, కొత్త కథలు, ఫన్నీ స్టోరీస్, పజిల్స్ ఇలా ఎన్నో నేర్చుకుంటారు, ఓకేనా? అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఇక మన కథలోకి వెళ్ళిపోతాం. అనగనగా ఒక ఊరిలో రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి ఏ పని మొదలు పెట్టాలన్నా సరే ఇంట్రెస్ట్గా ఉండేదన్నమాట. ఏదన్నా ఒక పని చేయాలనే ఉండేది. ఒక పనిని మొదలు పెట్టేవాడు, ఒక పని మొదలు పెట్టేసి దాన్ని మధ్యలోనే ఆపేసేవాడు అన్నమాట. ఇలా నిరుత్సాహపడి ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు రవి. ఆ రవి దగ్గరికి ఆ ఊరి పెద్ద అయిన ఒక తాతయ్య వచ్చాడు. రవి, ఏంటి ఇలా కూర్చున్నావు అని అడిగాడు. ఏంటో తాతయ్య, ఏ పని మొదలు పెడుతున్నానో మధ్యలోనే ఆగిపోతుంది ఆ పని అన్నాడు. సరే కానీ నువ్వు నాతో పాటు ఒకసారి రా అని తాతయ్య ఒక తోటకి రవిని తీసుకెళ్ళాడు. ఆ తోటలో ఆ తాతయ్య రవికి ఒక చిన్న మొక్కను చూపించి, ఈ చిన్న మొక్కకి రోజు నువ్వు నీళ్లు పొయ్యి రవి అని అన్నాడు. దాంతో రవి, ఓ సింతేనా తాతయ్య, సరేలే పోస్తాను అని ఎంతో ఆనందంగా కొన్ని రోజులు ఆ మొక్కకి నీళ్లు పోస్తూ ఉన్నాడు. మళ్ళీ రవికి విసుగు పుట్టి ఆ మొక్కకు నీళ్లు పోయడం మానేశాడు మధ్యలోనే. కొన్ని రోజులకు తాతయ్య వచ్చి చూసి, రవి, నువ్వు ఈ మొక్కకు నీళ్లు పోయడం ఎందుకు మానేసావు అంటే, ఆ మొక్క పెరగడానికి చాలా టైం పడుతుంది తాతయ్య అని నిరుత్సాహంగా చెప్పాడు, ముఖం ఎలానో పెట్టుకొని. అప్పుడు తాతయ్య, మరి మీ అమ్మ కూడా నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి నీకెన్నో గోరుముద్దలు తినిపిస్తూ ఇలానే కదా నిన్ను పెంచింది. అమ్మ నీకు ఏమీ పెట్టకుండా ఉండుంటే నువ్వు ఎలా పెద్దవాడివి అయ్యేవాడివి కదా? అమ్మ అంత సహనంతో నీకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటేనే నువ్వు ఇంత పెద్దవాడివి అయ్యావు. ఏదైనా సరే ఒక పని జరగాలంటే ఓపిక పట్టాలి అని అన్నాడు. ఓ అలాగా తాతయ్య అని రవి అప్పటి నుండి ఆ మొక్కకు నీళ్లు పోయడం మొదలు పెడుతూనే ఉన్నాడు. నీళ్లు పోస్తూ ఉండగా ఒకరోజు ఆ మొక్క అనేది చెట్టు అయిందనమాట. అప్పటి నుండి రవి తన ఆటల్లో, పాటల్లో, చిత్రలేఖనంలో కూడా తన పనిని ఎప్పుడూ కూడా ఆపలేదు. అప్పటి నుండి రవి కూడా చదువులోనూ, ఆటల్లోనూ, డ్రాయింగ్స్లో అన్నిటిలో కూడా తానే ఫస్ట్ వచ్చేవాడు. అప్పుడు రవికి అర్థమైందనమాట, ఏదైనా సరే ఒక పనిని మొదలు పెడితే ఆ పని కోసం మనం కష్టపడాలి, ఆ పనిని మధ్యలోనే వదిలిపెట్టకూడదు, కష్టపడితేనే మనకి ఫలితం వస్తుందని రవి తెలుసుకున్నాడు. మీకు అర్థమైందా పిల్లలు? మనం ఏదైనా ఒక పనిని మొదలు పెడితే దానిని చివరి వరకు పట్టుకుంటేనే దానికి మనకి రిజల్ట్ వస్తుంది. అది చదువైనా, ఆటలైనా, పాటలైనా, ఏవైనా సరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.